డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. మేడారం జాతరలో జనం పోటెత్తారు. 4 రోజుల పాటు సాగుతున్నటువంటి ఈ జాతరలో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి వస్తున్నటువంటి మేడారంకి బయలుదేరినటువంటి జనాలందరూ కూడా ఈ రోజు ఉదయం ఈ జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఇలా చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో పూర్తిగా జంపన్న వాగు మొత్తం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు ఇల్లందు ఇట్లా మేడారం వస్తే ఏమనిపిస్తుంది? చాలా సంబరం. ఇంకోటి అమ్మవారిని దర్శించుకోవడం ఇంకా అదృష్టం. అమ్మవారు సాయంత్రం వస్తారు. అమ్మవారు తల్లిగారు రేపు వచ్చినప్పుడు ఆ ఉరకలు చూడాలని ఆనందం. మరి ఇక్కడ జంపన్న వాగులో ఎందుకు స్నానాలు చేస్తారు? జంపనవాగులో స్నానాలు చేయాలన్నా ఇది పుణ్యక్షేత్రంగా భావిస్తున్నాం కాబట్టి జంపనవాగుని మేము మా దైవంగా చూసుకుంటాం కాబట్టి ఆ నదిని మేము స్నానం చేస్తే అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నాం. మేము ప్రస్తుతం వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా జంపన్న వాగుకి వచ్చి వాళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం వెళ్తారు కాబట్టి చాలా రష్ తో కూడుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రెండు వైపులా అటువైపు ప్లస్ ఇటువైపుగా దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఈ జంపన్న వాగు మొత్తం జనసంద్రమైంది. ఇక్కడికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా లక్నవరం నుంచి జంపన్న వాగులోకి నీళ్లు విడుదల చేశారు అధికారులు. నిన్నటి నుంచి లక్నవరం నుంచి చేరుకున్నటువంటి ఈ జంపన్న వాగుకి నీరు చేరుకోవడం వల్ల పుణ్యస్నానాలు ఆచరిస్తే భక్తుల మనోభావాలకి అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యంతో భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు చేసి తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రధాన ఘట్టం ప్రారంభమై సారలమ్మ గద్దెకు చేరిన తర్వాత రేపు సారలమ్మ రావడంతో మొత్తం మేడారం మొత్తం పూర్తిగా జనసంద్రమై అమ్మవారి దీవెన తీసుకొని పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుమారుగా 1,000,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున జనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. అంటే ఎట్లా ఉంది మేడారం రావడం? ఇక్కడ ఎందుకు స్నానాలు చేస్తారు? అదొక ఆనవాయితీ చేయాలి స్నానాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుంచి ఇక్కడ వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాయి. ఎప్పుడు వచ్చినా ఇక్కడనే ఉంటాం. మంచిగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కొంచెం ఏదైనా పర్లేదు, బాగుంది అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంత వసతులు అయితే బాగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే కొంత ఫెసిలిటీస్ మెరుగుపరిచారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మేడార పరిసర ప్రాంతం మొత్తం సుమారుగా 10 కిలోమీటర్ల మేర జనసంద్రంతో నిండిపోయింది. ఎవరైనా వాజిత్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.